కొట్టు. రావు సౌండ్ ఏందన్నా దీనికి ఏం చేస్తారన్నా? అమ్మా చెప్పులు ఇప్పుతో లేచుదనా? చెప్పులు ఇప్పుతో లేచుది అట్లా వేసింది. ఈ స్టోన్ లేపితే గైడ్ బిర్యానీ అండి లేకుండా సో చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఫస్ట్ ఇది ఎంట్రీ ఉండే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు, ఇప్పుడు ఇది. సో ఇక్కడ గైడ్ అంటే కోటలో ఏముంది గైడెన్స్ బుక్స్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇది ఎంట్రీ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. డోర్లు మొత్తం ఐరన్ తోటే ఉన్నాయి ఫ్రెండ్స్. జరగదు అసలు, 10 మెంబర్స్ పట్టి లాగితే కానీ రాదు, అంత స్టాండర్డ్గా ఉన్నాయి డోర్లు. సో ఫ్రెండ్స్ చూడండి ఇంత అద్భుతంగా ఉంది. వావ్, చూడండి ఫ్రెండ్స్ ఇంత రాయల్ ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇది టెలిఫోన్ శబ్దదని అనుకుంటా ఫ్రెండ్స్. ఇక్కడ చప్పట్లు కొడితే ఇక్కడ 3 ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చప్పట్లు కొడితే అక్కడ కోట పైన ఉన్న రాజుకి వినబోతుందట. సో ఆ కోట ఎక్కడానికి మనకు 1 అవర్ టైం పడుతుంది, అక్కడికి వినబోతాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఫిరంగి కూడా ఉంది. ఇది మార్క్ ఫ్రెండ్స్, ఈ మార్క్ బాక్స్ పైన ఉండి కొట్టాలి శబ్దం, అక్కడ కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మా ఫ్రెండ్ కొడతాడు, కొట్టాను అన్న. మనం ఎక్కడ నుంచి సపోర్ట్ కొడితే పైన కోట మీద కనబడుతుంది, గట్టిగా కొట్టు. సో ఇట్లా రీసౌండ్ వస్తుంది అనమాట, వైబ్రేషన్ అక్కడ కనబడుతుంది, కోట మీద కనబడుతుంది. సో అక్కడ కోట ఉన్న చూడండి ఫ్రెండ్స్, అక్కడ మినార్లతో ఉన్న కోటకి అక్కడ రాజుకి నవ్వుతుంది ఇక్కడ సౌండింగ్ చేస్తే. అన్నవరం సినిమాలో మన వేణుమాధవ్ గారు ఇక్కడ సపట్లో కొడుతుంది, అన్నవరం అని కేకేస్తారు చూడండి, ఇదే సినిమా ఇక్కడ సీన్. అన్నవరంలో వేణుమాధవ్ ఇక్కడ ఉండి అన్నవరం అని కేకేస్తే పైన ఉన్న హౌస్ వరకు కనపడచ్చు చూడండి, అది ఇది. సో కోటలో రకరకాల వండర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరికైనా ఫొటోస్ తీసుకోవాలంటే ఫోటో సెక్షన్ కూడా ఉంది. మీకు వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, ఎనీవన్ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినట్టున్నారు చూడండి ఫ్రెండ్స్. వావ్, ఇది మనం ఎంట్రీ అయిన ప్లేస్. సో ఇటు నుంచి తీసుకుంటే ఇగో నిజాం వాడిన మెటీరియల్ ఇక్కడ ఉంటుంది. మీకు పోకిరి మూవీలో సేమ్ ఈ కోట మొత్తం యూజ్ చేశారు పూర్తి జగన్నాథ్ గారు. సో మీ కోటలో అప్పట్లో వాడిన ఆయుధాలు ఎలా ఉండేటివో కూడా చేస్తాం ఫ్రెండ్స్. చూడండి కనిపిస్తాయా? కనిపిస్తాయి చూడు, ఉన్నాయా? ఉన్నాయి మొత్తం ఉంటుందా? అక్కడెక్కితే కనిపిస్తాయి. లోన్ ఇట్లా పడుకోబెట్టి ఉంటాయి అన్న, ఈ ప్లేస్ లో ఎన్నో ఉంటాయి అన్న, పడుకోబెట్టి ఉంటుందా? చాలా మంది విజిట్ చేయడానికి వచ్చారు. తీసేసినట్టున్నారు కదా. ఉన్నాయా? ఉన్నాయి కానీ మొత్తం లాన్ పెట్టేసిండు. అక్కడ పెట్టింది చూడు, బల్లె బరిసెలు, ఈటలు ఫ్రెండ్స్ లోన పెట్టేశారు ఫ్రెండ్స్. చాలా ఉండేటి ఇక్కడ పడుకోబెట్టే ఉండేటి చాలా. లాస్ట్ టైం వచ్చి చూసాను, బట్ ఇప్పుడు మేక్ చేసినట్టు లేవు. ఇక్కడ ఉంటాయి చూడన్న, చూద్దాం ఉంటాయి చూడ, అవే ఉన్నాయా? ఉన్నాయి, ఇవి ఉన్నాయన్నా స్టోన్స్, ఫ్రెండ్స్ రోడ్లు అదెక్కు. సో ఫ్రెండ్స్ మీకు కనబడుతూ ఉన్నాయన్న ఇక్కడ కూడా ఫిరంగులు, ఆయుధాలు అన్ని అక్కడక్కడ అలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కోటకు యూజ్ చేసిన ఐటమ్స్ ఇవన్నీ.
రోల్స్ కానీ నైఫ్లు కానీ ఎవ్రీథింగ్ ఉన్నాయి మొత్తం. ఎక్కడ ఉందా చూడండి ఫ్రెండ్స్, మీకు బాహుబలిలో చూస్తారు కదా ఇదివరకైతే ఓపెన్ ఉండేది, ఉండేది. ఇంత ముందు అన్ని ఓపెన్ ఉండే ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళి చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒక్కొక్కరు ఎంత లావు రాయలు అయిపోయేవాళ్ళు. చాలా పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి మనకు లేసుడు కూడా లేవు. కానీ అప్పట్లో వీటిని బాహుబలిలో క్లాత్ లో ఫైట్ కి యూజ్ చేస్తారు కదా గుండు రాయిలు. అవి మాన్యువల్ ఫిరంగులు అవి చూడు, అవి భుజాన్ని వేసుకుని అప్పట్లో రాకెట్లు వదిలేవాళ్ళు. అవి మాన్యువల్ ఫిరంగులు. ఇవే సైనాల చేతిలో ఉండే గన్ అవి బరిసెలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ స్టోన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. ఈ టైపు ఇవన్నీ చూడు, బుల్లెట్ టైప్ అట్లా చూడు. అవును, అస్లాక్ ఖాన్ కోట లోపల అత్యంత ఆకర్షణీయమైన భవనాలు ఇది ఒకటి. ఈ 3 అంతస్తుల భవనం ప్రతి అంతస్తులో వివిధ పరిమాణాలు మూసిన మరి తెరిచిన తోరణ ద్వారా కలిగి ఉంది. ఈ నిర్మాణం ప్రతి అంతస్తు 7 తోరణాల ద్వారాలతో తీర్చిదిద్దబడింది. ఈ భవనం నిల్వ చేయబడిన అగ్నిమాపక ఆయుధాల సామగ్రి దీని ఆయుధ భండారంగా వినియోగించేవాళ్ళంట దీన్ని. ఇది అంట దీంట్లో ఉన్న ఆయుధాలు. దీంట్లో ఉన్న 3 అంతస్తులు అన్ని కంట్రోల్ ఉంటుంది. దీని దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్ గా తోరణం ఓపెన్ అయిద్దంట. మనిషి వెళ్తే ఇక్కడ చూస్తే మొత్తం ఉన్నాయి, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అంతా ఆయుధాలకు సంబంధించింది. 3 అంతస్తులు 3 అంతస్తులు మొత్తం ఆయుధాలకు సంబంధించింది. ఆయుధ కర్మాగారం. ఆయుధ కర్మాగారమా? బోర్డు తీసిన వెపన్ చూడు ఎంత పెద్దగా. కొట్ట మరి గన్ను అక్కడ పట్టుకుని కలిసేది. ఎలా కాల్స్తారు అంత? మరి అంతే అప్పట్లో. మన వాళ్ళు ఇప్పుడు లేపలేదు కానీ అప్పుడు లేపలేం ఫ్రెండ్స్. చాలా పెద్ద పెద్ద వెపన్స్ ఉన్నాయి. మన వాళ్ళు ఇప్పుడు గన్ను కాదు కదా, దాన్ని పట్టుకుని కూడా లేపలేరు. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ కోటలో. ఇప్పుడు ఇలా ఉంది అంటే అప్పట్లో ఎలా ఉండేది, మన సినిమాలలో చూసినట్టే ఉంటుంది కోట. వే అయితే చాలా అద్భుతంగా వేశారు. ఇది ఇప్పుడు రీసెంట్ గా వేసినారు, అంత ముందు ఇంత లేదు. మనకు ఫస్ట్ లో మన కేసీఆర్ గారు ఇదే ప్లేస్ లో జెండాని ఆవిష్కరించేవాళ్ళు. చూడండి మీకు అన్ని చూపెడతాం. ఇది భక్త రామదాస్ గారిని ఇది కాదు బంధించిన అది పైన ఉంది. అయినది చాలా లేదు, నేను చూసాను. అది పైనుంచి వస్తుంది కదా, అక్కడ ఉంటది. ఆ ప్లేస్ లో ఉంటది అక్కడ. సో ఇది రాణులు వెయిటింగ్. గోడలపై అసలు ఏం పేర్లు రాయద్దంటే హిస్టరీ ఖరాబ్ అవుతుంది కాబట్టి రాయకూడదు. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఫోటోని ఎటు చూసిన అసలు ఏం చూపించాలో కూడా నాకు అవ్వట్లేదు. అక్కన్న మదన ఆలయాలు ఉంటుందా. సో మీకు షూట్స్ కూడా ఇక్కడ ఫనా మూవీలో సాంగ్ ఉంటుంది, ఒక సాంగ్ ఇదే లొకేషన్. భక్త రామదాస్ ఫనా మూవీలో ఈ లొకేషన్స్ లో వాడారు. ఇదంతా ఇది మొత్తం నగీనా తోట అంట. అప్పట్లో రాణులు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసేవాళ్ళు. అన్ని మార్కెట్ టైప్ అనమాట. ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలు మొత్తం. అదే వాళ్ళకి ఏం కావాలి, పూలు కావాలన్నా కుడివైపున ఉద్యానవనం లాగా ఉండేది అనమాట. పూలు తెంపుకొని వాళ్ళు వచ్చేసి ఏం కావాలో కొనుక్కునే చిత్రకార స్థలంలో ఒక టైప్ లో మార్కెట్ కండక్ట్ చేస్తారు అనమాట. వాళ్ళు వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతారు అనమాట. అక్కన్న మదన ఆలయం ఆడబోరాడు చెట్టుకెళ్ళి పోవాలన్నమాట. పైనుంచి వద్దాం అటు వచ్చారు. దర్బారాల్లోకి వెళ్ళేదారంట. ఇలా కూడా ఎక్కచ్చు, ఇలా మెట్లుంటాయి. ఇట్లా కూడా ఇట్లెక్కి అలా దిగుదామా? ఇట్లెక్కి అటు కొంచెం ఉంటుంది. ఎంత చెలికత్తల స్నానాలు చేసిన గదులు అంతా ఉంటాయి. ఫోటో దిగండి. మనం ఎప్పుడైనా ఒక హిస్టారికల్ ప్లేస్ కి వచ్చినప్పుడు మనం డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే మన చెయ్యి బడి కూడా మన ఇంటెన్షన్ తగిలి కూడా అవి ఖరాబ్ అయిపోతా ఉంటాయి. పేర్లు రాయడం
బండలు గీకటం, బండల్ని ఇక్కడ ఏం పేర్లు ఏం కాదు, జస్ట్ ఇది ఇలా చూస్తే సరిపోద్ది. మనం ఫోటోలో ఏదో, ఎందుకంటే మన ముందు మన వెనకతరాలలో కూడా వాళ్ళు కూడా విజిట్ చేయాలి కాబట్టి. ఇది 1000 సంవత్సరాలు దాటింది, 1000 సంవత్సరాల పైన, 1000 సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్. ఇంకా ఆయన చెక్కు ఎదురకుంటుంది. ఇప్పుడు ఎలా ఉందంటే ఇంకా అప్పట్లో ఎలా ఉంటది పర్లేదు, ఇక మీరు ఊహించుకోండి ఫ్రెండ్స్, నేను చెప్పుడు కాదు కానీ. సో మనకి ఇది మీరు మహేష్ బాబు స్పోకీ మూవీ చూస్తే ఇందులో ఫైట్స్ అన్ని ఇందులోనే షూట్ చేశారు వాళ్ళు. మీరు ఎవరైనా ఫ్యామిలీని మీరు కొన్ని విజిట్ చేయాలి ఫ్రెండ్స్. చిన్న పిల్లలైనా ఊర్లో పల్లెటూరు అమ్మా నాన్నలని తీసుకొచ్చి చూపించాలి. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో 2 ఇనోవాలతో వచ్చి ఇది మొత్తం మా అత్తయ్యలకు చూపించిన. ప్రతి ఒక్కరు చూడాలి హిస్టరీ. ఇయ్యాలి కాకపోతే ఎప్పుడు చూస్తారు వాళ్ళు? కోటలు అంతరించిపోకముందే చూడండి ఫ్రెండ్స్, దాదాపు అంతరించిన వారు ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే ఇలా ఉందంటే అప్పుడు గుర్రాలు, జెండలు, సైనికులు. తారామతి మసీదు, తారామతి అంటే రాను వారు ప్రస్తుతం తారామతి మసీదు 3వ ద్వారంలో కూడినది అత్యంత అందమైన కట్టడం. ఇలా ఒక బోర్డు ఉంటుంది. ఇది 2 వైపుల మినార్లు, డీటెయిలింగ్ మొత్తం పైకప్పు దారులు 9 అందమైన ద్వారాలతో అలంకరించబడుతుంది. 6 అడుగులు ఎడల్పు గల చిన్న వేదిక కలిగి ఉంటుంది అన్న. అది ఇక్కడ కూర్చుండి మొత్తం మసీదు వాళ్ళు ఆ టైంలో రాణులు పొద్దాక బయట రాలేరు కదా, రాజులు రాణులు, వాళ్ళు ఇక్కడికి వచ్చి మసీద్ చేసుకుని నమాజ్ చేసుకుని వాళ్ళ దైవాన్ని ప్రార్థించుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అదే ఇటు వస్తే ముందుకు వస్తే ఇంకా మన వాళ్ళు నాట్య ప్రతిదీ ఒక దానికి చరిత్ర సంబంధించిన వాళ్ళు రావాలి రాసి పెట్టేశారు. అది కొంచెం టెక్నికల్ అప్రూవ్ చేశారు. ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టరు, సీసీ ఫుటేజ్ ఉంది, లైట్ ఎప్పుడు సీసీలు ఉండేవి కదా, ఇప్పుడు లైట్ ఎమిషన్ ఉంది. అప్పుడప్పుడు అకేషన్స్ కూడా చేసుకుంటున్నారు. ప్రతి ఎవ్రీడే ఈవినింగ్ అక్కడ కూర్చుండబెట్టి అందరికి చెప్పేస్తారు వచ్చిన టూరిస్టులకి. ఈవినింగ్ అందరూ ఈ కోట అనేది మొత్తం చెప్తా ఉంటారు. గైడర్ ఉంటారు, మనం ఎలా లోపలికి రావాలి, ఎక్కడ ఏం చూడాలి వాళ్ళు తీసుకెళ్ళి చూపెడతారు. మళ్ళీ పాలగట్ట పైన కోట వ్యూ వేశారు. ఇది మొత్తం గోల్కొండ పోర్ట్, ఇది వాటర్. ఈ గోల్కొండ పోర్ట్ లో ఉన్నది మొత్తం చుట్టుపక్కల వాటర్ ఉంటది అనమాట. ఎవరు లోనకి రావాలన్నా అది దాటుకొని రావాలి. ఈ గ్యాప్ అని చూసినా ఇది ఎంట్రీస్, అది మన కంట్రోల్ ఉంటది. మిగతాది మొత్తం సైన్యం కంట్రోల్ ఉంటది. ఈ వాటర్ ఎవరైనా దిగాలన్నా హాట్ వాటర్ ఉంటది, దక్కన చలి వాటర్ దిగారనుకో హాట్ వాటర్ ఉండేది. అప్పట్లో ముసళ్ళు ఉండేవి, దాంట్లో దిగాలంటే చాలా కష్టంగా ఉండదు అనమాట. అదే ఓపెన్ స్పేస్ లంగర్ ఖాన్, ధోబీ ఘాట్ అంటే బట్టలు ఉతికి ఇటు సైడ్ ఉంది. వేవ్ టు ఇక్బల్ మసీదు, 2 మసీదులు ఉన్నాయి. మసీదు 2 మసీదులు ఉన్నాయి. బల్సారి దర్బార్ హాల్ పైన పూర్తి పైన దర్బార్ హాల్. ఇంకా బురుజు ఒకటి ఉంది, మస్కీ ఒకటి ఉంది, నగీనా బాగ్ ఒకటి ఉంది, అస్లే ఖాన్ ఒకటి ఉంది. రాజప్రసాద్ కుతుబ్ షాహీల్ రాజుల వారి అవసరాలకు అనుగుణంగా వివిధ కాలాలలో నిర్మించిన రాజభవనాలు ఈ ప్రధాన రాజభవన సముదాయాలు భాగంగా ఉన్నాయి. వీటిలో జనానా మసీదు, ప్రేక్షక ప్రాంగణం, సుందర జలధారలు మరియు తాటకాలు ఉన్నాయి. ఈ కుతుబ్ షాహీ శైలికి చక్కని ప్రాతినిధ్యాలు సున్నితమైన తీగలు, పూలు, రూపకల పెంకులతో అమర్చిన బస్టాళ్ళు, రాతిపోరాలు మొదలైన వాటి ద్వారా ప్రదర్శించబడతాయి. ఇది చలికత్తలు ఉండేది అనమాట, నాట్య మందిరి. చూడండి చలికత్తలు ఉండే రూమ్.
అన్నా ఇటు వెళ్దామా? సరే రిటర్న్ ఇటు వెళ్దాం. వాళ్ళంతా స్టే చేసేది ఇక్కడ, స్నాన గదులు వేరే కాడ ఉంటాయి, వాళ్ళు డాన్స్ చేసేది ఇక్కడ మందిర్ ఒకటి ఉంటుంది. ఈ బావులు చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అప్పట్లో ఎంత అద్భుతమైన డిజైన్స్ చేశారు. పైన వెళ్ళు. ఇంత చీకటి ఉన్నా కానీ మనం వెళ్ళినా కొద్ది వెళ్తూ వస్తుంది ఫోటోలకి. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్టివిటీ అయితే కూడా అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి అసలు ఎక్కడ కనెక్టివిటీ ఉందో కూడా అర్థం కావట్లేదు. కోట చాలా విశాలంగా ఉంది, అసలు ఎటు కనెక్టివిటీ ఏంటి ఇంజనీర్ ప్లానింగ్ మాత్రం అద్భుతమైన ప్లానింగ్ ఇది. ఇట్లకి పైకి వెళ్ళొచ్చు అనుకుంటా, దానిలోంచి పైకి వెళ్ళొచ్చు అనుకుంటా. వెళ్ళచ్చు పైకి, ఇటు వెళ్ళిపోదా? సో ఇప్పుడు మనం పైకి వెళ్ళే రూట్ రండి. సో మనం పైకి వెళ్ళబోతున్నాం. ఊరా ఐస్ క్రీమ్ మీద పడిపోతే ఎట్టరా నువ్వు? రైట్ అన్న, బా అటేటు అలా వద్దామా? ఇట్ట చూసి ఇట్ట నుంచి దీని నుంచి వెళ్దాం. ఇవేం కదలా అన్న, ఇవేం కదలా అసలు. అవే డైరెక్ట్ కోటలోకి ఎంటర్ అవ్వాలన్నా కానీ, సైనిక దళాలు ఇవ్వడం రావాలన్నా కానీ ఇన్ని లేయర్స్ ఉంటే ఎక్కడ ఎట్ట వస్తాడు చెప్పు? అంత కన్ఫ్యూజింగ్ ఉంటుంది వాళ్ళకి. డైలీ ఉండే వాళ్ళకి యూజ్, డైలీ ఉండే వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి రూట్ చాలా కన్ఫ్యూజ్ ఉంది మొత్తం. అంటే రాజు ఒకళ్ళు ఎస్కేప్ అవ్వాలన్నా సేఫ్ జోన్ ఎట్లా వెళ్ళిపోవాలి. బంకర్లు అంటారు చూసినా, మనం కింద -3లో ఉన్నాం, ఇప్పుడు పైకి వచ్చినాం. ఇప్పుడే మనం జస్ట్ అవును ఇంకా అంతా చూసు ఒకసారి చూపించుకొని పైకి వెళ్దాం.
సో ఈ వ్యూ ఇప్పుడు చూడండి, పైకి వెళ్ళాక మీకు క్లియర్ గా ఉంటది రూట్. ఫార్మర్స్ చూడు, అనుకున్నా ఫార్మర్స్ చూడు. ఇది సో వీళ్ళంతా ఫారెన్స్ ఫ్రెండ్స్, హస్బెండ్ వైఫ్ కి వచ్చి వాళ్ళు. సో ఇగో నా కనిపిస్తుంది ఫ్రెండ్స్ కోట. ఇప్పుడు మనం గ్రౌండ్ లోనే ఉన్నాము, అక్కడికి ఎక్కాలి ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ కూర్చున్నది దర్బా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, ఒక్కొక్కటి స్థానాల్లో కూర్చునేవాడు. ఇక్కడ ఆడవాళ్ళు నర్తకిలు ఉంటారు చూసిన, వాళ్ళ స్నానాలు ఆచరించేది ఇక్కడే ఉండేది. ఈ టైప్ రూమ్స్ అనమాట వాళ్ళే. మనం తిరిగి చూసినా ఎన్ని చిన్న చిన్న గదులు లాగా చూసినా అవి ఒక్కొక్కరు అటు కూర్చుంటే వాళ్ళు. ఇదంతా సభ జరిగేది అనుకుంటా కదా, ఓపెన్ డిస్ప్లే అనమాట. ఇక్కడ రాజు ఈ ప్లేస్ లో ఉండే ఏదన్నా నిర్ణయాలు గాని, మంత్రులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో డిస్కస్ చేసి ఇదనమాట. ఇది అది ఫస్ట్ లేయర్, ఇది సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ పైన. అది డైరెక్ట్ ఇది మొత్తం క్లోజ్ చేసినట్టున్నారు. ఇటు ఓట్లు జరుగుంటా మనోడు ఫిరంగులు తీసుకుంటా చూసిన అక్కడ అన్నా. అది రాజు గుర్రం ఎక్కే రూట్ అనుకుంటా. మొన్నటిదాకా అది మాన్యువల్ ఉండదు, అదే స్టెప్స్ మనం ఎక్కడానికి లేదు కావచ్చు. మనం ఎక్కడానికి లేదు, అది చిన్న ఉండేది. ఇగో మన సార్ కొట్టింది ఇక్కడే ఫిరంగ్. అదో ఫిరంగ్ కొట్టారు చూడ, గోడకి పగిలిపోయింది చూసిన, మధ్యలో క్రాక్ వచ్చింది చూసిన. ఆపరేషన్ ఇక్కడ తల పగిలింది చూసిన, ఇక్కడ ఎడ్జ్ అది మొత్తం పగిలిపోతే రీసెంట్ కన్స్ట్రక్ట్ చేశారు. అది ఇది కూడా మధ్యలో కూడా రీసెంట్ కన్స్ట్రక్షన్. ఇజ్జుడు ఎట్టుందో. అదే ఎవరు కొట్టారు అప్పుడు మన వాళ్ళు కోట పగలగొట్టలేదా, ఆపరేషన్ పోలీస్ జరగలేదా, సర్దార్ వాళ్ళు బట్టి దీని మీద అటాక్ చేసింది. అప్పుడు దాకా దీని ఈ కోటని హైదరాబాద్ సంస్థానం అనేది పాకిస్తాన్ జెండా, పాకిస్తాన్ కాదు కానీ దుర్గిస్తాన్ అని ఒక దేశంగా ప్రకటించుకోవాలని ట్రై చేసినట్టు. అయితే లేదు ఈ సంస్థానం ఇండియాలో కలపాలని చెప్పి, సెంటర్ లో ఉందని చెప్పి ఇండియాలో కలపాలని చెప్పేసి. సో ఇవన్నీ ఫిరంగి దెబ్బలు అప్పుడు ఉండేది అనమాట. అది కూడా క్లోజ్ చేసినట్టున్నారు. ఆ రూట్ నుంచి వస్తే నీతో మొత్తం వస్తాం కనబడుతుంది. అన్న అది క్లోజ్ ఉందా ఓపెన్ ఉందా? క్లోజ్ ఉందా గేట్? దాంట్లో చూస్తే అసలు మొత్తం జరుగుతుంది. అది నువ్వు అన్న చూసిన రాజు డైరెక్ట్ వెళ్తుంది, ఆడికి వెళ్దాం డైరెక్ట్. ఓకే, అది గుర్రం మార్గం, అది గుర్రాల మార్గం. అది కరువు పర్ఫెక్ట్ తెలిసింది వాళ్ళ రిథమ్ ని బ్రేక్ చేసిన విషయం. సర్దార్ వల్లభాయ్ పటేల్ అక్కడ దీంట్లో చూపిస్తారు, అది బ్రేక్ చేసి ఉంటుంది. దీన్ని పక్కకొట్టిండు, ఆపలేదు. ఆయన ఢిల్లీ పోయినా కానీ ఆపలేదు. నిజాము ఢిల్లీ పోయినా కానీ ఆపమని అనౌన్స్ చేశారు. వాటర్ అన్ని దోబిగట్లు. అది ఫ్రెండ్స్ ఎండ కొడుతుందట ఫ్రెండ్స్, ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. టోపీలు వాటర్ బాటిల్స్ కాదు అని అడుగుదాను. ఇంకా గైడ్ ఫ్రెండ్స్ చెప్పు. ఆయన గైడ్ నెంబర్ తీసుకున్నామంటే సారీ ఫ్రెండ్స్ ఆయన బిజీగా ఉన్నాడు, మీకు ఆయన నెంబర్ చెప్పిస్తే వాళ్ళ. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు గైడ్ అంటే ఫ్యామిలీతో వచ్చినప్పుడు గైడ్ తీసుకోవాలి మీరు, ఎందుకంటే కొన్ని విషయాలు తెలియదు కాబట్టి. లాంగ్స్ వేరే స్టేట్స్ నుంచి వస్తారు చూడండి, అట్లాంటి వాళ్ళు తీసుకోవాలి. తెలుసుకోవాలి హిస్టరీ అనేది మస్ట్ అండ్ షుడ్. నువ్వైనా నేనైనా తెలుసుకోవాల్సిన హిస్టరీ. ఫిరంగులు అవి భుజాన్ని వేసుకుని పోయేవాళ్ళంట, అది మనకి చేతితో కూడా లేకదు. అయ్యో అర్థమైందా? ఇది భుజాన్ని వేసుకుని పోయి ఎక్కడ కావాలని అక్కడ దింపేవాళ్ళు. ఏంటి నిజమన్నా? వేడలేస్తాయి అది మనకు అప్పటి కావాలన్నా చూపిస్తా, ఇక్కడ ఎత్తుకునే కూడా ఆనవాళ్ళు చూపిస్తారు. మీకు ఫిరంగి ఎత్తుకొని వెళ్ళే వాళ్ళట. దీంట్లో పెడతారు అగ్గి పుల్ల మందేసి దీంట్లో పెడతారు. అగ్గి పెడితే దీంట్లోనే వచ్చేది. దీంట్లో మందు వేస్తారు, అక్కడ అగ్గి పెడతారు. సినిమాలో చూపిరా అంటించిన సిచ్యువేషన్. ఇక్కడ 4 ఫిరంగిలు ఉన్నాయి మొత్తం. ఇవేటి ఇది ప్యూర్ పిక్చర్.
ఇది పేరు ఇత్తడి తెలుసా ఫ్రెండ్స్? ఇత్తడి అంత కాస్ట్ ఉండదు, బీభత్సమైన కాస్ట్ ఉండదు ఇత్తడి. అరబిక్లో రాసినాడు. ఓ ఇలా 4 ఉన్నాయి ఫ్రెండ్స్. అప్పుడు 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 లోగో ఇది అబ్బా, ఇది అన్న రాజా నిజాంస్ లోగో ఇది ఫిక్స్ అదేనా? తెలియదు, నాకైతే ఐడియా లేదు. ఇదే మరి ఆ టైంలో ఉన్నారంటే ఇది ఇది ఇప్పుడు యువరాత్రి లోగో. ఫోటో తీసాడు, ఫోటో ఫోటో వీడియో ఆపాల్సి వచ్చిందా? వీడియో నుంచి కట్ చేస్తా, వీడి దీంట్లో నుంచి కట్ చేయి. ఇది ఒక్కటి లోగో ఒకటిది, ఇదే లోగో ఫిక్స్. ఎందుకంటే ఇది లోగో ఫోటో వచ్చేటది, స్క్రీన్ షాట్ తీయండి. వీడియో ప్లేలో ఫోటో ఉంటుందా? ఇది ఫిక్స్, ఇదే లోగో, నిజాం లోగో. ఎందుకంటే వాళ్ళే ఈ లోగోలు వాడతారు. సరే ఒక ఫోటో ఇస్తాను. నాన్న మేము వచ్చినప్పుడు అటు నుంచి వచ్చినాం. సో ఇది ఇప్పుడు మనం పైకి వెళ్ళే రూట్ ఫ్రెండ్స్. అగో ఉందా చెప్పి చూసిన బ్రేక్ చేశారని, అటు సైడ్ 2 బ్రేక్లు చేశారు. సూపర్. ఈ తవ్వ మూసేసారు ఫ్రెండ్స్, ఇక్కడ రాడ్స్ మూసేసారు. ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు, ఇటు నుంచి వెళ్ళొచ్చు, కానీ అది రాజు వాళ్ళు వెళ్ళే రూట్, అది మెట్రో తోటి ఉంటది. అదంతా ఇక అది కాకుండా మనకి ఇప్పుడు మెట్రో రూట్ చూడండి. చాలా మంది పైకి వెళ్ళి విజిట్ చేసి దిగుతున్నారు, మనం ఎక్కుతున్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉంది కోట. చుట్టూ హైదరాబాద్, మధ్యలో గోల్కొండ కోట. సో కొంచెం ఎక్కడానికి కొంచెం టైర్డ్ ఉంటాయి ఫ్రెండ్స్, మస్తు అలసిపోతారు కూడా. కొంచెం ఎనర్జీకి ఏదైనా తీసుకొని రావాలి. ఆయాసం వచ్చినప్పుడు బాగా అంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఇంత అక్కడ నుంచి సెకండ్ లేయర్ మీదకి వచ్చేసాం. సెకండ్ లేయర్ నుంచి కోట వ్యూ. నిజాము పైన నుంచి చూస్తే సామ్రాజ్యం మొత్తం కనిపించేటట్టు కట్టుకున్నాడు. అవును, అక్కడక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. పచ్చగున్న మొత్తం గవర్నమెంట్ ల్యాండ్స్, ఖాళీగా ఉన్నాయి చూడండి. ఇది మెహదీపట్నం, బంజారా హిల్స్, ఫిలిం నగర్, ఇది బంజారా హిల్స్. ఇగో ఇది కేబిఆర్, మన కేబిఆర్ ఎదురుగా చూడు. మాలున్నాయి, అంతా చాలా ఉంటది. 100 ఉంటది, 100 above ఉంటది, 100 above होता, 1000 का above होता. సో సెకండ్ అరే 10 సెకండ్ ఇतना दूर इतना छोटा థర్డ్ స్టెప్ ఎంట్రీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక టైర్డ్ అవుతారు కొంచెం, వచ్చేటప్పుడు వాటర్, కూల్ డ్రింక్స్ తినడానికి ఏదైనా తీసుకొచ్చుకోండి, వేరే తెచ్చుకోండి ఫ్రెండ్స్. వీళ్ళంతా ఎక్కలే కలిసిపోయి కూర్చున్నారు. ఎక్కుతారు ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎక్కుతారు. మీరు కూడా ఎక్కుతారా? కానీ బాగా లైట్లు పెట్టండి అబ్బా. నైట్ పూట ఎదురు లైట్లు లేవు కానీ మరి ఎలుగుదీయాలి కానీ. ఓ ఎంసీబీలు కూడా ఇచ్చింది, ప్రొటెక్షన్ కూడా ఇచ్చింది. సో కోట పైకి వెళ్తున్నాము.
చాలా హైట్ ఉంది ఫ్రెండ్స్ ఇది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. నైట్ చూడడం లైటింగ్ సెటప్ మనం అక్కడికి ఎక్కాలి. నైస్ వ్యూస్ వ్యూ మాత్రం అద్భుతంగా ఉంటుంది అస్సలు. చూడండి ఫ్రెండ్ ఎంత ప్రశాంతంగా ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అయినా మనం అక్కడికి వెళ్ళి చూసినా ఆ కార్నర్ లో పైకి వస్తాం అన్నమాట. అలా గల్లీలోకి వెళ్ళారన్న. ఓకే